హరే కృష్ణ. సో శ్రీమద్ భాగవత స్వాగతం. సో మనం ఆరో స్కందం 1వ అధ్యాయంలో సో కొంత భాగాన్ని చూసుకున్నాం. సో మిగిలింది కూడా ఈరోజు చూద్దాం. సో సో ప్రాయశ్చిత్త ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఏది అనువైనటువంటి మార్గం? కర్మ మార్గమా, జ్ఞాన మార్గమా, భక్తి మార్గం అన్నప్పుడు నిస్సందేహంగా మన చోదయ గోస్వామి భక్తి మార్గం మించి ఇంకేం లేదు. సో భగవన్ నామాన్ని తలుచుకోవడంతో ఎటువంటి పాపి అయినా సరే తను కూకటి వేలుతో సహా పాప ప్రవృత్తిని కూడా బయటికి ఖచ్చితంగా మనం నిర్మూలించవచ్చు అని చెప్పాడు. దానికి సాక్ష్యంగా సో ఒకానొక కన్యా కబ్జా అనే ఒక ఊర్లో సో అజామిడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. సో ఆ వేషని పెళ్లి చేసుకొని ఆమె ప్రభావంతో తన బ్రాహ్మణ గుణాలన్నీ తాను కోల్పోయాడు. తర్వాత కుటుంబం పోషించడం కోసం చేయకూడని పనులన్నీ కూడా చేశాడు. సో 10 మంది సంతానానికి అన్నాడు. ఇప్పటికి 88 సంవత్సరాలు గడిచిపోయినాయి. సో ఆఖరి పిల్లవాడు పట్ల అతనికి విపరీతమైనటువంటి ప్రేమ కలిగి సో అతని ముద్దు ముద్దు మాటలకు తాను ముగ్ధుడై ఆ, తనకి ఆ, అన్ని వేళ తన గురించి ఆలోచిస్తూ తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు, నములుతున్నప్పుడు సో తనకు కూడా నేర్పిస్తూ సో నారాయణ అనే పేరుతో నిరంతరం ఉచ్చరిస్తూ ఉండేవాడు. అయితే ఆ అబ్బాయి మీద ఉన్నటువంటి మమకారం ఆ అబ్బాయిని చూసుకునే క్రమంలో మృత్యువు ఆవరించింది. అంటే ముసలితనం వచ్చి ఇంకా ఆఖరి గడియల్లో ఉన్నాడు అందుకు. సో మనం కూడా చెప్పుకున్న నిన్న డిస్కషన్ లో కాలం అనేది నిజంగా మనకి తెలియకుండా మనం అంత అవగాహనతో మనం దాన్ని గమనించమన్నమాట. రోజులు గడుస్తూ ఉంటాయి, నెలలు గడుస్తూ ఉంటాయి. మనకి మాత్రం మానసికంగా మనం అంతా బాగున్నట్టే ఎప్పటిలాగే మనం ఉన్నట్టుగా ఉంటుంది. కానీ మనకు తెలియకుండా ఎన్నో మార్పులు మన శరీరంలో జరిగి సో ఎప్పుడైతే మన శరీరం క్షీణిస్తూ ఉందో అప్పుడు మనకి యాక్చువల్గా ముసల్తన ప్రభావాన్ని మనం అనుభవించడం ప్రారంభిస్తాం. సో అట్లా ఎప్పుడైతే మరణ సమయం ఆసన్నమైందో అజామినుడు తన కుమారుడైన నారాయణని ఎక్కువ ఆలోచించడం మొదలుపెట్టాడు. సో ఇది కూడా ఎవరి మీద మనకి ఆసక్తి ఎక్కువ ఉందో, అది వస్తువా లేకపోతే పదవియా లేకపోతే ఆస్తుల ఏదైనా కావచ్చు, వాటి మీదే మన మనసు చివరిలో ఎక్కువ ఆలోచించడం ప్రారంభమవుతుంది. అప్పుడు ఈ యమదూతలు అక్కడ రెడీగా ఉన్నారు. చూడడానికి చాలా భయంకరంగా ఉన్నారు. సో చేతిలో వాళ్ళ యమపాశాలతో సో అతన్ని ఆ వీడ్చుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు అన్నమాట. అయితే ఆ టైంలో తన పిల్లవాడు ఉన్న మమకారం వల్ల బిగ్గరగా అరిచాడు అనమాట, నారాయణ అని గట్టిగా అరవడంతో. అప్పుడు ఆ సమయంలో విష్ణుదూతలు అక్కడికి రావడం జరిగింది. ఆ విష్ణుదూతలు అక్కడ చేరుకొని సో అజామినుడిని లాక్కొని వెళ్ళబోతున్నటువంటి ఈ యమదూతలు వెంటనే విష్ణుదూతలు ఆపేశారన్న. అయితే అసలు మీ ఆ టైంలో యమదూతలకు అర్థం కాదు. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళ వాళ్ళ చరిత్రలో ఇంతవరకు ఒక వ్యక్తిని తీసుకెళ్తున్నారు అని అంటే ఆ వ్యక్తికి ఆ వ్యక్తిని అడ్డుకోవడానికి లేదా ఆపడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. దానికి అవకాశం లేదు. ఎందుకంటే సాక్షాత్తు యమధర్మరాజు ఒకసారి శాసనం రాశాడు అని అంటే దాంట్లో ఎటువంటి పొరపాటు ఉండదు. కానీ ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఊహించని రీతిలో విశుద్ధులు అక్కడికి వచ్చి వాళ్ళు ఆపారు. అంటే అసలు ఈ సంఘటన ఇది ఎవరికి కనబడదు. ఆ సమయానికి అక్కడ వచ్చే అధికారం కానీ లేకపోతే శక్తి కానీ ధైర్యం కానీ ఎవరికి ఉండదు. కానీ సడన్ గా ఫస్ట్ టైం ఎంతో ఎంతో మందిని తీసుకెళ్లేటప్పుడు
అసలు అసలు ఇటువంటి పరిణామం ఎప్పుడు చూడలే వాళ్ళు. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు వాళ్ళు చూసినప్పుడు అందుకే వాళ్ళు అడిగారు అనమాట. అసలు యమధర్మరాజు అధికారాలని అడ్డుకునే ధైర్యం మీకు ఎందుకు మీకు ఎందుకు ఉంది? అసలు మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మిమ్మల్ని మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? మీరు ఏమైనా దేవతలా, లేకపోతే ఉపదేవతలా, లేకపోతే భక్త శ్రేష్ఠులా అని వాళ్ళు అడిగారు. ఆ తర్వాత సో ఈరోజు క్లాస్లో వాళ్ళని వర్ణిస్తున్నారు అన్నమాట. అంటే వాళ్ళు ఎలా ఉన్నారో ఈ యమదూతలు వాళ్ళ ఆకారాన్ని, వాళ్ళ రూపాన్ని వీళ్ళు వర్ణిస్తున్నారు అన్నమాట. అంటే ఇవన్నీ నిజాలే అన్నమాట. ఇవన్నీ యమదూతలు ఎలా ఉన్నారు, ఇంతకుముందు మనం చూసాం యమదూతలు ఎలా ఉన్నారు, ఇప్పుడు విష్ణుదూతలు ఎలా ఉన్నారో చెప్తారు. నాకు యమదూతలు ఎంత భయంకరంగా ఉన్నారు, వికృత రూపాల్లో ఉన్నారు, ముఖం అంతా వంకర అయిపోయి ఉంది, ఆ, అన్ని ఆ, రోమాలు నిక్కబొడుచుకొని చూడడానికి చాలా భయంకరంగా ఉన్నారు. కానీ అదే యమదూతలు విశ్వదూతల్ని ఎలా వర్ణిస్తారో చూడొచ్చు మనం. మీ కళ్ళు తామర పూల రేకుల వలె ఉన్నాయి, పసుపట్టు వస్త్రాలు ధరించి తామర పూల మాలతో తామర పూల మాలలతో అలంకరించబడి తలపై అత్యంత ఆకర్షణమైన క్షీరశాస్త్రాలను చెవులకు చెవు పోగులు పెట్టుకొని మీరందరూ ఎంతో తాజాగా యవ్వనంగా కనిపిస్తున్నారు. మీకు 4 పొడవైన చేతులు, ధనస్సులు, బాణాలు, అమ్ముల పొదలు, ఖడ్గాలు, గదలు, శంఖాలు, చక్రాలు మరియు తామర పూలతో అలంకరించబడి ఉన్నాయి. మీ తేజస్సు అసాధారణమైన వెలుగుతో ఈ ప్రదేశంలోని చీకటి పారుదోలుతున్నాయి. అయ్యా, ఇప్పుడు మీరు ఎందుకు మమ్మల్ని అడ్డుకున్నారు? అంటే ఒక విధంగా మనం భగవంతుని ఎట్లాంటి వర్ణనతో ఆయన్ని మనం విన్నామో అది ఇంచుమించు విష్ణువుతో కూడా అదే ఆకారంలో ఉంటారు. అదే అందంగాను, ఆ, వాళ్ళ యొక్క ఆకృతి అంటే వాళ్ళ యొక్క ఆ, చేతులు, కాళ్ళు, సో అన్నీ కూడా ఎట్లయితే విష్ణువుకి ఎలా ఉంటాయో విష్ణుదూతలు కూడా అలాగే ఉంటారు. మనకి ఇక్కడ మీ తేజస్సు అసాధారణమైన వెలుగుతో ఈ ప్రదేశంలోని చీకటి కూడా పారుదోలుతుంది. అంటే వాళ్ళు ఒక విధంగా స్వయం ప్రకాశ్ లాగా ఎప్పుడు యవ్వనంగా ఉన్నారు, తాజాగా ఉన్నారు. సో వాళ్ళు ఇంచుమించు వాళ్ళకు కూడా వాళ్ళందరూ చతుర్భుజాలే వాళ్ళు కూడా, విష్ణుదూతలంతా కూడా. కాబట్టి అయ్యా, ఇప్పుడు మీరు ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారు? సో అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఎప్పుడైతే యమదూతలు ఈ విధంగా సంబోధించడంతో విశ్వదూతలు చిరునవ్వు నవ్వి గర్జించే మేఘాల శబ్దం వలె గంభీరమైన స్వరాలతో ఈ కింది మాటలు పలికారు. ఇప్పుడు వాళ్ళు అడిగారు, ప్రశ్న అడిగారు వాళ్ళు ఇందాక. అసలు యమధర్మరాజు యొక్క అధికార పరిధిని మీరు ఎట్లా సవాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? అసలు మీరు ఎవరు? అట్లాగే చూడడానికి ఎంత అందంగా, రూపాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, అయినా మమ్మల్ని మీరు ఎందుకు అడ్డుకుంటున్నారు? కారణం ఏంటి? ఎందుకంటే మేము చేసే పని యమధర్మరాజు ఏదైతే మాకు ఆదేశించాడో అదే మేము చేస్తున్నాం. సో మేము యమధర్మరాజుకి నమ్మిన బంటులం కాబట్టి యమధర్మరాజు ఏది చెప్తే అదే మేము చేసుకుని వెళ్తున్నాము తప్ప. కాబట్టి మా యొక్క విధి నిర్వహణలో మీరెందుకు వచ్చి అనవసరంగా అడ్డుకుంటున్నారు మీరు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. దానికి ఇప్పుడు విశ్వదూతలు సమాధానం చెప్తారు. మీరు నిజంగా యమరాజు సేవకులైతే మాకు ధార్మిక సూత్రాల అర్థాన్ని మరియు అధార్మిక లక్షణాలు వివరించాలి. అసలు ధార్మికమైనటువంటి సూత్రాలు ఏంటి, అధార్మిక సూత్రాలు ఏంటి, అయితే ధార్మిక లక్షణాలు ఏంటి, అధార్మిక లక్షణాలు ఏంటి? ఫస్ట్ ఆ వ్యత్యాసం మీకు తెలుసా? ఎందుకంటే యమధర్మరాజు ఈ వీటి వీటి ఆయన నిష్ణాతులైన వీటిలో అధార్మికమైన ధార్మికమైన పనులు, కార్యాలు లేదా లక్షణాలు ఫస్ట్ నాకు అది వివరించండి. లేకపోతే ఇతరులను శిక్షించే ప్రక్రియ ఏంటి, ప్రాసెస్ ఏంటి? అంటే దేని ఆధారంగా ఒకరిని మీరు శిక్షిస్తున్నారు?
శిక్షకు నిజమైన అర్హులు ఎవరు? ఎటువంటి వాళ్ళకి మీరు ఎటువంటి శిక్ష వేస్తున్నారు? అంటే దేని ఆధారంగా మీరు వీళ్ళు శిక్షకి మీరు అర్హులని మీరు దేని ప్రాతిపదికన మీరు మీరు ఈ శిక్షల్ని వేస్తారు? అంటే ఫలప్రదమైన కార్యకలాపాలు నిమగ్నమైన వారందరూ శిక్ష అర్హులా, లేక వారిలో కొందరు మాత్రమేనా? అంటే కోరికల కోసం విపరీతంగా వాళ్ళ జీవితాలను పణంగా పెట్టే వాళ్ళందరూ శిక్షార్హులేనా? లేకపోతే కొంతమంది మాత్రమే శిక్షార్హులా? ఎవరు వాళ్ళు? ఏంటి అసలు? అంటే ఏ ఏ ఏ దేని ఆధారంగా లేదా ఏ ప్రమాణాల యొక్క ఆధారంగా మీరు ఒక వ్యక్తిని శిక్షిస్తున్నారు? సో దయచేసి మాకు ఆ ప్రక్రియ చెప్పండి. లేదంటే ధార్మిక లక్షణాలు ఏంటి, అధార్మిక లక్షణాలు ఏంటి? ఎందుకంటే మీరు యమరాజు యొక్క సేవకులని మీరు అంటున్నారు. అప్పుడు యమరాజు మాకు తెలిసినంత వరకు ఆయన చాలా క్లియర్ గా ఉంటారు, ఏ విషయాలు ఏంటి అనేది. కానీ మీరు చూడబోతే మీరు చేసే ప్రక్రియ మీకే ఏవి అర్థం కానట్టు, లేదా ఏదో ధార్మికమైన విషయాలకి మీరు వ్యతిరేకంగా పోయినట్టు మాకు అనిపిస్తా ఉంది. సో కాబట్టి ఫస్ట్ మాకు అది వివరణ ఇవ్వండి. ఆ తర్వాత మేము ఎందుకు వచ్చాము, మేము ఎందుకు అడ్డుకుంటున్నాం మేము చెప్తాం. అప్పుడు యమదూతలు అంటున్నారు అనమాట, వేదాల్లో నిర్దేశించబడిందే ధర్మము, దానికి వ్యతిరేకమైనది అధర్మం. వేదాలు సాక్షాత్తు నారాయణుడే వేదాలు సాక్షాత్తు నారాయణుడే. అవి స్వయంభువులు, అంటే ఆయన యొక్క స్వయంగా ఆయన ఊపిరి వచ్చినవి వేదాలు అనేవి. ఆ విషయాన్ని యమరాజు నుండి మేము విన్నాము. సో వేదాలని నిర్దేశించబడిందే ధర్మము, దానికి విరుద్ధంగా ఏం చేసినా సరే అది అధర్మం. అంటే వేదాలు వేరు, భగవంతుడు వేరు కాదు, నారాయణుడు. ఎందుకంటే అవి ఇచ్చిందే నారాయణుడు. కాబట్టి నాకు సందేహం ఏం లేదు, ఇదంతా నారాయణుడు ఏర్పరిచినటువంటి వేదాలు కాబట్టి అందరూ దాని ప్రకారంగా నడుచుకోవాలి. అదే మేము విన్నాం, యువధర్మరాజు దగ్గర నుంచి విన్నామని చెప్తున్నాం ఫస్ట్. నారాయణుడు తన స్వస్థానంలో, అంటే తన ధామంలో కొలువై ఉన్నప్పటికీ 3 గుణాలతో సమస్త విశ్వాన్ని నియంత్రిస్తాడు. ఈ విధంగా సమస్త జీవులకు విభిన్న గుణాలు, నామాలు, విధులు మరియు రూపాలు ప్రసాదించబడతాయి. సో ఆయన ఉండేటువంటి లోకం ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక లోకం లేదా ఆధ్యాత్మిక జగత్తు, ఆయన అక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ సమస్త ఆ, భౌతిక సృష్టిని తన త్రిగుణాలతో వీటన్నిటిని నియంత్రిస్తాడు, వీటన్నిటిని నడుపుతున్నాడు అనమాట. సో త్రిగుణాలతో నిండినటువంటి ఈ లోకం కాబట్టి, ఈ భౌతిక జగత్తులో అందుకే వివిధమైనటువంటి వ్యక్తులలో వివిధమైనటువంటి స్వభావాలు, వివిధ రూపాలు, వాళ్ళ వివిధ నామాలు, ఇవన్నీ కూడా ఈ వెరైటీ అంతా వచ్చిందంతా కూడా ఈ త్రిగుణాల వల్లనే. ఎందుకంటే ఈ ఈ సమస్త జగత్తు, భౌతిక జగత్తు అంతా త్రిగుణాలతో నిండిపోయి ఉంది, అణువు కూడా. సో అణువు నిండిపోయింది కాబట్టి అందుకే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా తను ఆ ఆ, తన లక్షణాలు ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ. అందుకే ఒక ఎక్స్ట్రీమ్ నుంచి భయంకర రాక్షస లక్షణాల నుంచి ఇటువైపు చూస్తే అత్యంత సాధువుగా ఉండేటువంటి వ్యక్తులు మనకు కనబడతారు. ఈ వెరైటీలంతా ఏంటంటే, అత్యంత సాధువుగా ఉండేవాడు అతను అత్యంతటువంటి ఆ, సత్వగుణంలో ఉన్నాడు, అత్యున్నత స్థాయిలో సత్వగుణంలో ఉన్నాడు. ఎక్కడైతే విపరీతమైన భయంకరమైన రాక్షసత్వంలో ఉన్నాడో అతను చాలా భయంకరమైనటువంటి తమోగుణంలో ఉన్నాడు. అంటే ఎక్స్ట్రీమ్ అక్కడి నుంచి ఇక్కడ దాకా. వీటి మధ్యలో ఉన్న వాళ్ళంతా ఎంతో మంది ఎన్నో స్వభావాలు, అనేకమైనటువంటి వాళ్ళ గుణాలు, వాళ్ళ వాళ్ళ భావాలు, ఎమోషన్స్ అన్ని మారిపోతుంటాయి. మనకే ఆశ్చర్యం, ఇట్లాంటి కొంతమంది కలిసినప్పుడు అసలు ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారా, ఇలా కూడా చూసే వాళ్ళు ఉన్నారా, ఇలాగ మాట్లాడే వాళ్ళు ఉన్నారా, ఈ విధంగా మన గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారా అసలు? నేను ఒకటి చెప్తుంటే వీళ్ళు ఇంకో విధంగా అర్థం చేసుకుంటున్నారు, లేదా వాళ్ళు ఒకటి చెప్తే మనం ఇంకో విధంగా అర్థం చేసుకుంటాం. ఈ వెరైటీ అంతా వచ్చిందంతా కూడా ఈ త్రిగుణాల వల్లనే. వెరైటీ. సో ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఆ, వాళ్ళ స్వభావాన్ని బట్టి, గుణాలను బట్టి మొత్తం మొత్తం జగత్ అంతా వెరైటీతో నిండిపోయింది అనమాట మొత్తం.
ఓకే. మరి వీళ్ళు వీళ్ళే పాపాలు చేశారు, ఈ పాపాలు చేసినందుకే వీళ్ళు ఈరోజు అనుభవిస్తున్నారు అంటే సాక్షులు ఎవరైనా ఉన్నారా అప్పుడు? ఎవరైనా సాక్షులు ఉన్నారా? ఒకటి చెప్పిన సాక్ష్యం సరిపోతుందా? యమధర్మరాజు మాత్రమే వీటన్నిటిని గమనిస్తూ ఆయన మాత్రం శిక్ష వేస్తారు, ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ? జనరల్ గా మధ్యజీవుడు అనుకుంటాడు, నన్ను ఎవడు చూడలేదు, నన్ను ఎవడు నేను చేసినట్టు ఎవరు తెలుస్తుంది ఇక్కడ అంతా, అయినా నేను చేసిన తప్పు అని రేపు ఇక్కడ మన ఎవరు నిరూపిస్తారు ఇక్కడ? మనం ఫస్ట్ డిస్కషన్ పెట్టుకున్నాం, మనల్ని తీసుకెళ్లేటప్పుడు యమదూతలు మొత్తం మీకు చెప్తారనమాట, ఇది ఇవన్నీ నువ్వు చేసావు కాబట్టి మేము తీసుకెళ్తున్నాము. మరి ఇదంతా ఎవరు గమనిస్తున్నారు? మనం చెప్తాం పరమాత్ముడు అన్ని సాక్ష్యం కాదు, పరమాత్ముడితో పాటు ఇంకా కొంతమంది దేవతలు, దిక్కులు, వీళ్ళందరూ కూడా సాక్ష్యంగా ఉన్నారనమాట. వీళ్ళందరూ సాక్ష్యం చెప్తారు, వీళ్ళంతా వచ్చి ఎస్ ఈయన ఇది పట్టిందానికి నేనే సాక్ష్యం, నేనే చూశాను, ఇవన్నిటి ఇది ఖచ్చితంగా ఇది నిజమే అంటే ఊరిని యమధర్మరాజు ఒక్కడు మాత్రమే నిర్ధారించుకొని వీరికి ఇప్పుడు శిక్ష చేద్దాం, లేదా ఇతనికి నరకలోకి పంపిద్దాం, ఇతను స్వర్గలోకి పంపిద్దాం, కేవలం యమధర్మరాజు మాత్రమే అక్కడ ఆయన ఒక్కడే డెసిషన్ తీసుకోవడం అనమాట. అక్కడ చూడండి, సూర్యుడు, అగ్ని, ఆకాశం, గాలి, దేవతలు, చంద్రుడు, సాయంకాలం, పగలు, రాత్రి, దిక్కులు, 4 దిక్కులు, నీరు, భూమి మరియు పరమాత్మ కూడా జీవుని కార్యకలాపాలకు సాక్షిగా ఉంటారు. సో మనము మనం చేసేది ఎవరికి తెలియదు, మనం ఏదో వీళ్ళని ఈజీగా మోసం చేయొచ్చు, గురువుకి ఏం తెలుస్తుంది, లేకపోతే నన్ను చూసుకునే నా తోటి భక్తులకు మనకి ఏం తెలుస్తుంది అని మనం కొన్ని సందర్భాల్లో ఇది తప్పని తెలిసినా కూడా కొన్ని ఆకర్షణకు లోబడి కొన్ని బలహీనతల వల్ల మనం కొన్ని చేయకూడని పనులు మనం చేస్తూ ఉంటాం. మనం అంటే ఇప్పుడు ఎవరు చూడలేదు, కొంతమంది అనుకుంటారు ఇప్పుడు నేను చీకట్లో చేశాను కదా ఎవడు చూశాడు ఇవన్నీ అని. చీకట్లో చూసే చంద్రుడు ఉన్నాడు, అంటే పగలు రాత్రి కూడా సమయం కూడా ఒక సాక్ష్యం మనకి. అలాగే పంచభూతాలు సాక్షులుగా ఉన్నారు, అండ్ అల్టిమేట్ గా పరమాత్ముడు ఎట్లాగా ఉన్నారు అంటే యమధర్మరాజు కాకుండానే ఇంతమంది సాక్షులు ఉన్నారు. కాబట్టి ఏదైతే ఇప్పుడు మనం అనుభవిస్తున్నామో మనం చెప్పొచ్చు నాకేం తెలిసి అన్ని, నేను ఎప్పుడు చేశాను, ఇవి కూడా తప్పులేనా, ఇవి కూడా పాపాలేనా అని మనం కొంచెం తేలిగ్గా తీసుకుంటుంటాం అనమాట. కానీ ఇంతమంది సాక్షులుగా ఉన్నారని, అందుకే ఒక పని చేసే ముందర, ఒక మాట అనే ముందర, ఒకరి గురించి మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను నేను అప్పుడు అట్లా అనుకోలేదు, ఇట్లా అనుకోలేదు, దాని తర్వాత ప్రయోజనం ఏమి లేదు. బెస్ట్ థింగ్ ఏంటంటే మాట్లాడే ముందరే వీళ్ళు వీళ్ళు భక్తులు ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ ఇది చేస్తూ ఎన్నో సేవలు చేస్తూ ఎన్నో రకాలుగా వాళ్ళు ఏమంటారు అవమానాలు పడి నిలబెట్టడానికి ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళు. సో మనకి ఏదొస్తే అది మనకి ఏది అనిపిస్తే అని అనే కూడా. సో ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ భక్తులు క్షమించిన భగవంతుడు క్షమించాడు. ఆ భక్తుడు మనకి ఏముంది అబ్బాయి ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ మనకి ఎందుకు ఇవన్నీ, మనం మనకున్న సమయం ఎంత, సరే సరే వదిలేసేయండి, దాని గురించి పెద్దగా ఏం లేదు, నేను దాని గురించి అంటే ఎవరైనా మనకి చెప్పారంటే క్షమాపణ చెప్పారు, సర్లేండి ఏం కాదు, అదే పద్ధతి మీరు మనసులో పెట్టుకోకండి, భక్తుడు చెప్పేయవచ్చు కానీ భగవంతుడు మర్చిపోడు. అందుకే మనం 1-2 సార్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సో తర్వాత ఒకసారి కంట్రోల్ తప్పి అయిన తర్వాత తెలియకుండా జరిగిపోయింది, నేను ఏదో ఆలోచన జరిగిపోయింది అని మనం ఎంత అనుకున్నా సరే దాని ప్రభావం మళ్ళీ మనం అనుభవించాల్సిందే. ఒక విధంగా భక్తుల మధ్యలో మనం వ్యవహరించే తీరే ఒక విధంగా మనకి ట్రైనింగ్ అనమాట. ఎవరితో మనం ఎట్లుంటాం, ఎవరితో మనం ఏం చేస్తాం, ఎట్లాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం,
అలా మనం వ్యవహరిస్తేనే మనం మామూలు ప్రపంచంలో కూడా అదే ప్రవర్తన బయటకు వచ్చి మనం అదే విధంగా మనం ఉండాల్సి వస్తుంది. సో భక్తుల మధ్యలో ఉన్నప్పుడు అది ఆడవాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, అది ఈవెన్ పిల్లలే కావచ్చు, ఎవరిని మనం వయసు రీత్యా మాత్రమే చూసి, లేదా వాళ్ళ భక్తిలో ఇప్పుడే వచ్చారులే మనం ఎప్పటి నుంచో ఉన్నాము అనే భావంలో మనం వాళ్ళని సరిగ్గా మనం మర్యాదపూర్వకంగా చూసుకోకపోతే ఖచ్చితంగా దాని ప్రభావంతో మళ్ళీ మనం అపరాధాలు చేసుకుంటూ భక్తులు ఎదగలేకుండా మనం కామైపోతాం అన్నమాట. ఎదగలేము మన భక్తులు. కాబట్టి ఈ అనేక మంది సాక్షులచే నిర్ధారించబడిన వారే శిక్షకు అర్హులు. వీళ్ళందరూ నిర్ధారిస్తారు, ఎస్ నేను సాక్ష్యంగా ఉన్నాను, ఇతను చేశారు, అయితే ఈమె చేసింది. కాబట్టి వీళ్ళందరూ సాక్షులు తీసుకున్న తర్వాత యమధర్మరాజు దాన్ని ఫైనలైజ్ చేస్తాడు, ఇతను శిక్షకు అర్హుడు అని. అందుకే ఇందాక చెప్పాను, యమధర్మరాజు మాత్రమే డెసిషన్ తీసుకోడు ఇక్కడ. అందుకే ఒకరు తీసుకుంటే ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మనం తప్పు చేసే పొరపాటు ఉంటుంది. అదే 10 మంది అనుకోండి, అందరూ క్రాస్ చెక్ చేశారు అనుకోండి, క్రాస్ చెక్ చేశారు ఇది రైటర్ అన్న రైటర్ అని, అప్పుడు మాక్సిమం తప్పు జరగకుండా అది మనం చూసుకోవచ్చు. కాబట్టి ఫలప్రదమైన కార్యకలాపాల్లో నిమగ్నమైన ప్రతి ఒక్కరూ తమ పాపపు కర్మల ప్రకారం శిక్షకు గురి కావడం కాదు. సో ఫలప్రదమైన కార్యక్రమాలు, ఫుడిటివ్ యాక్టివిటీస్ అంటే కోరికల కోసం, భౌతిక కోరికల కోసం, అది పుణ్యమో పాపమో, భౌతిక కోరికల కోసం చేసే కార్యకలాపాలన్నీ కర్మకు లోనవుతాయి. ఆ కర్మకు లోనే పరంగా అది శిక్షలు తీవ్రత ఉంటుంది. శిక్ష మామూలు శిక్షణ లేకపోతే తీవ్రమైన శిక్షణ అంటే ఆసక్తితో చేసే పనులన్నీ, మనం అనుభవించాలని చేసే కార్యాలన్నీ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కర్మ సిద్ధాంతానికి వాళ్ళు లోబడి ఉండాల్సిందే. ఐదర్ వాళ్ళ పాపమో పుణ్యమో దానికి తగినట్టుగా వాళ్ళ యొక్క శిక్షకు వాళ్ళు అర్హులు కావాల్సిందే. అంటే కామ్య కర్మల కోసం ఎవరైతే జీవితాలు గడుపుతారో కేవలం మనం మన కోరికలు తీర్చుకొని అనుభవించడానికి మాత్రమే ఈ జీవితం ఉంది. కాబట్టి వాటి కోసం మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా కర్మకు లోనవుతాయి, అది పాపమైనా పుణ్యమైనా. సో పుణ్యం క్షీణించితే మళ్ళీ కిందకి మళ్ళీ వచ్చి జన్మ మృత్యు జరావ్యాధి, మళ్ళీ మనం ఆ ఆ చక్రం కొనసాగిస్తాము. సో కాబట్టి ఇందాక అడిగారు కదా, కామ్యకర్మల్లో నిమగ్నమైన అందరూ శిక్షరులేనా, దాంట్లో కొంతమంది అంటే అందరూ అర్హులే దాన్ని. ఎందుకంటే ఫలితాన్ని ఆశిస్తూ కోరికలు తీరాలనే భావంలో చేసే అన్ని కార్యక్రమాలు కర్మకు లోబడాల్సిందే, కర్మకు అతీతం పోలేదు. అదే కృష్ణుడిని ఉద్దేశించి కృష్ణుడిని సంతృప్తి పరచాలని చేసే కార్యక్రమాలన్నీ కర్మలకు అతీతంగా వెళ్తాయి. సో మనము భగవద్గీతలో 3వ అధ్యాయము, మనకి అందుకనే మనం చూస్తే కనుక ఆ 9వ శ్లోకంలో యజ్ఞాతాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచర. యజ్ఞాతాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. సో ఎవరైతే ఆ యజ్ఞాలు అంటే వాళ్ళ విధి 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 బాధ్యతలు వాళ్ళ కోసం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా కర్మలో లోకోయం కర్మబంధన, ఈ లోకంలో వాళ్ళు కర్మకు బందీలైపోతారు. తదర్థం కర్మ కౌంతేయ, ఎవరైతే కృష్ణుడి కోసం కర్మలు నిర్వహిస్తారో వాళ్ళు ముక్త సంగా సమాచార, వాళ్ళు కర్మ నుంచి బయటకు వస్తారు. సో కాబట్టి ఏదైతే కామ్యకర్మలు ఉన్నాయో, ఏదైతే మన కోరికలను తీర్చుకోవడం కోసం లేదా అనుభవించడం కోసం మనం చేసే యజ్ఞాలు, ఉపవాసాలు, లేకపోతే చేసే పుణ్యక్షేత్రాల దర్శనం, అంటే మనం అంటాం కదా, నేను వచ్చి ఇది చేస్తాను, నాకు ఇది కావాలనో, లేదా ఇది చేసిన ఇది చేస్తున్నానో, ఆ భావంతో చేసేటివన్నీ కూడా కర్మకు లోబడతాయి అన్నమాట అవన్నీ. సో కానీ ఏదైతే మనం కృష్ణుడి కోసం చేస్తామో, కృష్ణుడి సంతోషం కోసం చేస్తామో,
అవేవి కర్మకు లోబడవు అనమాట ఆ కార్యాలు. సో కాబట్టి అందరూ కామ్యకర్మల కోసం ఆ ఆ, ఫలితాన్ని అనుభవించాలనే భావంలో ఉండే వాళ్ళంతా కూడా ఖచ్చితంగా కర్మకి లోబడే ఉంటారు అన్నమాట. అప్పుడు యమదూతలు అంటున్నారు, మీరు పాపరహితులు, అంటే విష్ణుదూతలు అంటున్నారు, మీరైతే పాపరహితులు, కానీ ఈ భౌతిక ప్రపంచంలోని వారందరూ పాపము లేదా పుణ్య కర్మదారులే. భౌతిక శరీరాన్ని స్వీకరించిన వాడు నిష్క్రియగా ఉండలేడు. కావున భౌతిక ప్రకృతి గుణాల కింద పనిచేసే వారికి పాప కర్మ అనివార్యం. అందువల్ల ఈ భౌతిక ప్రపంచంలోని జీవులందరూ శిక్షార్హులే. మీరు పాపరహితులు, విశుద్ధులు, మీకు పాప పుణ్యాలతో మీకు సంబంధం, ఎందుకంటే మీరు సాక్షాత్తు విష్ణు యొక్క సేవకులు మీరు. కాబట్టి మీరు ఏది ఫలితాన్ని ఆశించరు. మీరు ఏది చేసినా విష్ణు తృప్తిపరచడానికి మీరు చేస్తారు. కాబట్టి మీకు ఎటువంటి పాపాలు మీకు అంటుకోవు. కానీ ఈ భౌతిక చక్రం ఎవరితో రూపొందించుకున్నారో వాళ్ళందరూ ఐదర్ పాపమైనా చేయాలా, పుణ్యమైనా చేయాల్సిందే. ఒకసారి శరీరం తీసుకున్న వాడు కామ్గా ఉండలేడు. వాడు ఏదో ఒక పని చేయాల్సిందే ఇక్కడ. తనలో ఉన్న గుణాలు, తనలో ఉన్న స్వభావాలు తనకు తెలియకుండానే తనని నిస్సహాయంగా తన చేత పనులు చేపిస్తాయి. అది మంచి వచ్చాడు మొత్తానికి మన చేత కామ్గా ఉండకుండా మన చేత అన్ని రకాల పనులు చేయించుకుంటాయి. కానీ భావన అంటే తెలుసా, అంతా నేనే చేస్తున్న ఫీలింగ్ ఉంటుంది. మనం చేసేదే మనలో గుణాలు మనల్ని ఆడిస్తున్నాయి అనమాట. ఎట్లయితే తోలుబొమ్మ ఆ నిర్వహించే ఆటగాడు తన తన వేళ్లతో దారాలు చుట్టి ఆ దారాలతో బొమ్మలు ఆడిస్తాడు చూసారా, అట్లా ఈ మూడు గుణాలు మనల్ని విపరీతంగా ఆడిస్తాయి అన్నమాట. కానీ మనకి ఏమైనా ఫీలింగ్ ఉండదా, లేదు లేదు అది నేనే చేశాను, నాకు ఇష్టమై నేను చేశాను. మనకి ఇష్టమై కాదు, ఆ గుణాలు అట్లా లాగినాయి, మనకి దాని మీద ఇష్టం వచ్చింది, ఆ కార్యం మనం చేసి పడేసాం. ఆ లెక్కలో మనము ఇట్లా పాపము పుణ్యాలు మనం చేస్తూ ఉంటాం. అండ్ ఫైనల్ ఇక్కడ ఏం చెప్తానంటే, ఈ భౌతిక త్రిగుణాల ప్రకారంగా ఖచ్చితంగా మనం పాపకర్మ చేసే తీరాల్సిన పరిస్థితులు మనకి ఏర్పడతాయి ఇక్కడ. ఎస్పెషల్గా కలియుగంలో అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు. పాపకర్మ అనేది అనివార్యం అయిపోతుంది. అంటే తన కంట్రోల్ లేకుండా తన పాప కార్యమే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ భౌతిక జగత్తులో ఉన్న అందరూ కూడా శిక్షకి అర్హులే. కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ శిక్ష పడడానికి అవకాశాలు ఉన్నాయి చెప్పి చెప్తున్నాను అనమాట. ఈ జీవితంలో ఒక వ్యక్తి చేసిన ధార్మిక లేదా అధార్మిక కర్మల ప్రమాణానికి అనులోమానుపాతంలో అతను మరుజన్మలో తన కర్మ ఫలాలను అనుభవించవలసి ఉంటుంది. ఎస్, ఈ జన్మలో చేసినటువంటి ధార్మిక అధార్మిక కర్మల అనుగుణంగా, అంటే ఆ, అతను మరుజన్మలో తన కర్మ ఫలాన్ని అనుభవించి ఉంటుంది. నువ్వు ధార్మికం చేస్తే ధార్మిక ఫలం వస్తుంది, కాబట్టి నీకు ధార్మిక జీవితం మళ్ళీ వస్తుంది. అధార్మిక కర్మల్లో ఉన్నావు అనుకోండి, మళ్ళీ అధార్మిక జీవితం వస్తుంది. మనం మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా విత్తనం వేస్తే సపోటా చెట్టు వస్తుంది. సో మామిడి చెట్టు వేస్తే సపోటా చెట్టు రాదు, మామిడి విత్తనం వేస్తే సపోటా చెట్టు రాదు. అలాగే నేను ధార్మిక పనులు చేస్తే నాకేం అధార్మికమైనటువంటి ఫలాలు రావు. కాబట్టి మనం ఏది చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. సో ఈ త్రిగుణాల వలన మూడు విభిన్న రకాల జీవితాలు ఏర్పడటానికి మనం చూడవచ్చు. ధార్మికులు, అధార్మికులు మరియు అర్ధధార్మికులు అని పిలుస్తాం. అంటే మిశ్రమ అంటే ధర్మము అధర్మము మిశ్రమ, అంటే కొంత ధర్మం కొంత అధర్మం చేసేవాళ్ళు మిశ్రమ ధర్మం కిందకు వస్తారు. మరుజన్మలో కూడా ఈ మూడు రకాల భౌతిక స్వభావాలు అదే విధంగానే ప్రస్తావిస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు. అతను ధార్మిక కార్యక్రమాల్లో ఉంటే తనకి ధార్మిక ఫలాలు మళ్ళీ నెక్స్ట్ జన్మలో అతను చూస్తాడు. అధార్మిక ఫలాలు, అధార్మిక కార్యాలు చేస్తే అధార్మిక ఫలాలు చూస్తాడు. లేదా మిక్స్డ్ చేసాడు అనుకోండి, మిశ్రమం, కొన్ని ధార్మికం కొన్ని అధార్మికం, దాని తగినట్టుగానే మళ్ళీ జీవితం ఉంటుంది. సో మన పాత స్వభావాలే మనని డ్రైవ్ చేస్తున్నాయి ఇప్పుడు. మన యాక్చువల్గా మనకి చాయిస్ ఉంది. మనకు కావాలనుకుంటే మనం అధార్మికమైన వాడు ధార్మికం అవ్వచ్చు ఈ జన్మలో, లేదా ధార్మికమైన వాడు అధార్మికం అవ్వచ్చు. సో తన స్వభావం ఎంత బలంగా ఉందో అది మనం ఎంత బలంగా మనకి తెలియకుండా మనల్ని నడిపిస్తాయి అవి.
కానీ తనగాని తెలిసింది అనుకోండి, నేను బయట పడగలను అన్న విషయం మనగాని తెలిస్తే, మరి ఎవరి దగ్గరికి వెళ్తే నేను బయట పడగలను విషయం తెలుసుకుంటాడు. అప్పుడు భక్తుల సాంగత్యంలో కానీ మనం వెళ్ళగలిగితే ఎంత అధార్మికమైన వాడైనా ధార్మిక వాడవచ్చు. అంటే తను తీసుకోబోయే అసోసియేషన్, అంటే ఎవరి సాంగత్యం తీసుకోబోతున్న దాన్ని బట్టి నిర్ధారించబోతుంది. అయితే అధార్మికమైన స్వభావాలు బలంగా ఉన్నాయనుకోండి, అతన్ని మళ్ళీ అటువైపు నడిపిస్తాయి. ఎవరైతే అధార్మికంగా ఉన్నారో వాళ్ళ వైపే సాంగత్యాన్ని తీసుకెళ్తాయి అవి. అందుకనే పుట్టిన పుట్టిన వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు ఇంకా అవి విత్తన రూపంలో ఉన్నాయి. అది అది బలమైన చెట్టు కింద అవ్వలేదు చిన్న వయసులో ఉన్నప్పుడు. అందుకే తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే, ఒకవేళ ఇతని స్వభావంలో గతంలో ధార్మికం అధార్మికం లేదా మిశ్రమం ఏది ఉన్నా సరే, అతన్ని కంప్లీట్ గా వీటికి అతీతంగా భక్తిలోకి తీసుకెళ్లే అవకాశం చిన్న వయసులో ఉంది. తల్లిదండ్రుల యొక్క మెయిన్ పార్ట్ ఇదే. తల్లిదండ్రుల యొక్క మెయిన్ డ్యూటీ ఇదే. తన మీద ఆధారపడ్డా లేదా తనకి పంపించిన భగవంతుడు స్వయంగా పంపించినటువంటి ఈ సంతానాన్ని, వాళ్ళని ఈ జంతు స్వభావానికి లోను కాకుండా, లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత వాతావరణంలో వాళ్ళు ఆ, మళ్ళీ అధార్మిక కార్యక్రమాలకు పోనీయకుండా మొదటి 5-6 సంవత్సరాల్లో మనం ఏదైతే వాళ్ళకి మనం చేస్తామో, ఎస్పెషల్ గా వాళ్ళని భక్తిలో వాళ్ళని నిమగ్నం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ అధార్మికమైనటువంటి స్వభావాల నుంచి మనం వాళ్ళని కాపాడచ్చు. ఆ అవకాశం తల్లిదండ్రులకు ఉంది, 3 గురువుకు ఉంది. నేను చెప్పే తల్లిదండ్రులు గురువులు అంటే వీళ్ళు కూడా భక్తులైతేనే వాళ్ళు మార్చగలుగుతారు. వీళ్ళు భక్తులు కాదనుకోండి, వాళ్ళకి ఏం తెలిసి అదే చెప్తారు వాళ్ళు. అంటే వాళ్ళ అధార్మికమైనటువంటి స్వభావం మళ్ళీ కొనసాగుతుంది. యాక్చువల్లీ మన డ్యూటీ వచ్చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి చదువు చెప్పించేసి వాళ్ళకి పెళ్లి చేయడం, అది మెయిన్ డ్యూటీ కానే కాదు అసలు. మన డ్యూటీ వచ్చేసి వీళ్ళని, మరి వీళ్ళు గతంలో ఏ స్వభావంతో పుట్టారో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి వీళ్ళు ఆ, మన కంట్రోల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఉన్న అధార్మిక స్వభావాలు మళ్ళీ పెరిగే లోపల, అంటే వాటి ప్రభావం చూపించే లోపల మనం వాళ్ళ యొక్క తలరాతను మనం మార్చాలి అనే సంకల్పంతో తల్లిదండ్రులు ఉండాలి లేదా గురువు ఉండాలి. ఎందుకంటే చిన్నప్పుడు అవి ఇంకా వికసించాలి, అవన్నీ అవి వికసించాల. కానీ వికసించే లోపలే ఏం చేయాలా, అవి వాటి స్వభావాలను మార్చేటువంటి సంకల్పం తల్లిదండ్రులు తీసుకోవాలి. ఇదే జరిగింది ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు. రాక్షస స్వభావాన్ని ఖచ్చితంగా తెలుసు, కానీ నారదుల వారు బలమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి శుద్ధ భక్తుడు కాబట్టి తన నోటి చూడండి నారాయణ మంత్రం లేదా కృష్ణ కథ, అంత రాక్షస స్వభావం ఉన్నప్పటికీ కూడా తన స్వభావం పూర్తిగా మారిపోయి తన భక్తుడు అయిపోయాడు. సో కాబట్టి వీటి గతంలో ప్రభావాలు అయితే అన్ని ఉన్నాయి, కానీ మార్చే అవకాశం కూడా మానవ జన్మలో ఉంది. లేదంటారా, అధార్మికంగా ఉన్నవాడు మళ్ళీ అధార్మికంగానే కొనసాగుతాడు, ధార్మికంగా ఉన్న వాళ్ళు ధార్మికం అవుతారు, లేదా పరిస్థితులను బట్టి అధార్మికం అవ్వచ్చు, అధార్మికం ధార్మికం అవ్వచ్చు. మొత్తానికి ఆ వ్యక్తి సేఫ్ కాదు. భక్తిలోకి వచ్చేదాకా, కృష్ణ భక్తిలోకి వచ్చేదాకా అతను సేఫ్ కాదు. ఎప్పుడైనా పరిస్థితులు తారుమారవచ్చు, ఎప్పుడైనా స్థితిగతులు మారిపోవచ్చు. కాబట్టి మంచి వాళ్ళుగా ఉంటే ప్రయోజనం లేదన్నమాట. బలమైన సిద్ధాంతంతో భక్తుడు కావాలి. సెంటిమెంటల్ గా భక్తుడైతే వేస్ట్. సిద్ధాంతం అర్థం చేసుకోవాలి, తత్వం అర్థం చేసుకోవాలి. ఎలాగైనా సరే ఆ, పట్టుదలతో, గట్టి సంకల్పంతో భక్తి కొనసాగించాలి. సో కాబట్టి ధార్మికులు, అధార్మికులు మరియు మిశ్రమ ధార్మికులు ఎవరైనా పిలువబడతారో వాళ్ళు మరుజన్మలో కూడా అదే స్వభావంతో మళ్ళీ అదే విధంగా ప్రస్తావిస్తాయని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం అనమాట. మనం రాత్రిపూట టీవీ కట్టేసేటప్పుడు ఇది ఇంత కలర్, ఇంత బ్రైట్నెస్, ఇంత కాంట్రాస్ట్ లేదా ఇంత వాల్యూమ్ అని మనం ఏదైతే మనం స్విచ్ ఆఫ్ చేస్తామో
మార్నింగ్ మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు మళ్ళీ అవే ఎట్లయితే వస్తాయో, అదే ఏ వాల్యూమ్లో మనం రాత్రి ఆపేసో అదే వాల్యూమ్ మళ్ళీ వస్తుంది, అదే బ్రైట్నెస్ మళ్ళీ వస్తుందో, అలాగే గత జన్మలో మనం ఏ స్వభావాలతో మనం ఆగిపోయామో, లేదా ఫైనల్ గా మనం మరణించామో, ఈ జన్మలో మళ్ళీ కొనసాగుతాయి. వాటిని మనం పూర్తిగా మనం పాల్దోలడానికి లేదా నిర్మూలించడానికి 100% అవకాశం ఉంది. 100% కాదు, 200% అవకాశం. అది తెలుసుకోలేని మనం, అంటే ఆ విషయాల పట్ల అవగాహన లేని మనం కదా, మనం ఏం చేయగలుగుతాం? కర్మ అంతే అంతే, బ్రహ్మ రాసి పెట్టేశాడు, భగవంతుడు రాసి పెట్టేశాడు, ఇంకెట్లా మనం బతకాల్సిందే అని సర్దుకొని వాళ్ళకి వాళ్ళే అనేసుకొని ఇదే విధంగా జీవితం గడిపేస్తుంటారు అనమాట. కానీ ఇక్కడ మన భాగవతం మనకి ఒక అవకాశం లేదా ఒక హోప్ ఇస్తా ఉంది మనకి. ఏంటని, ఎటువంటి వాళ్ళైనా సరే, ఇప్పుడు మన గతమే చాలా దారుణంగా ఉన్నా సరే, మన గతంలో అత్యంత పాపం హేయమైనటువంటి మన కార్యాలు చేస్తున్నా సరే, లేదా గతంలో మన స్వభావాలు మన చేత నిస్సహాయంగా, మన చేత మనకి ఇష్టం లేకపోయినా ఆ కార్యాలు చేసే పరంగా అంత బలంగా ఆ స్వభావాలు ఉన్నా సరే, భగవన్నామం చేస్తా ఉంటే, భక్తుల సాంగత్యంలోకి వచ్చి మనం భక్తుల సేవలోకి నిమగ్నం అవుతూ ఉంటే ఖచ్చితంగా ఆ స్వభావాలను మనం మార్చుకోవచ్చు. కానీ ఇక్కడ యమదూతలు ఏమంటున్నారంటే, అట్లాంటి వాతావరణం లేనప్పుడు ధార్మికులు ధార్మికులుగా పుట్టచ్చు, అధార్మికులు అధార్మికులుగానే పుట్టచ్చు, లేదా మిశ్రమం, ధార్మికులు అధార్మికులు వాళ్ళు ఏ విధంగా అయినా మారిపోవచ్చు వాళ్ళు. కాబట్టి ఉదాహరణకి ఉదాహరణ ఇస్తున్నారు అనమాట యమదూతలు. వర్తమానంలో ఇప్పుడున్న కాలంలో వసంత కాలం గత గత భవిష్యత్తు కాలాల స్వభావాన్ని సూచించినట్లే సుఖదుఖాలతో కూడిన ఈ జీవితాల్లో, లేదా ఈ రెండింటి మిశ్రమం ఒకరి గత భవిష్యత్తు జీవితాల్లో ధార్మిక మరియు అధార్మిక కార్యకలాపాలకు ఇవి సాక్ష్యం ఇస్తుంది. ఇప్పుడు వసంత ఋతువు వచ్చింది అని అంటే ఖచ్చితంగా గతంలో వసంత ఋతువు వచ్చి ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఈరోజు మనకు సుఖం వచ్చింది అంటే దాని గతంలో మనకు సుఖం వచ్చి ఉంటుంది, భవిష్యత్తులో కూడా సుఖం వస్తుంది. ఇప్పుడు దుఃఖంలో ఉన్నాం అనుకోండి, గతంలో ఎప్పుడు దుఃఖం వచ్చి ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది. అలాగే ఇప్పుడు మన స్వభావం ఇదే ఉంది అనుకోండి, ఇదే స్వభావం గతం వల్ల ఈ రోజు ఈ స్వభావం వచ్చి ఉండొచ్చు, ఇదే స్వభావం కొనసాగి వచ్చి మనం మన యొక్క భవిష్యత్తు కూడా అదే విధంగా కొనసాగొచ్చు. మనం అధార్మికంగా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు మనకి అధార్మికమైనటువంటి వర్క్, ఇప్పుడు మనం అధార్మికంగా ఉన్నాం అనుకోండి, మన భవిష్యత్ మనము మన గతంలో కూడా అధార్మికంగా ఉండి ఉండొచ్చు. ఇది మనం మార్చుకోకపోతే భవిష్యత్తులో కూడా అధార్మికంగానే ఉంటాం. కాబట్టి అంటే ఒక విధంగా ఇక్కడ మనకి యవదూతలు ఏమంటున్నారు అంటే, వాళ్ళ స్వభావాలు ఏదైతే త్రిగుణాలకి లోబడినటువంటి స్వభావాలు వాళ్ళని విపరీతమైనటువంటి ఇట్లాంటి పాప పుణ్య కార్యక్రమాలు నిమగ్నం చేసి వాళ్ళందరినీ కర్మల్లోకి బంధించబడుతున్నారు అని చెప్తున్నాను. అని ఒక విధంగా ఈరోజు మనం ఆ ఈరోజు కొంతమంది ఆర్థికంగా ఇబ్బందులు ఉండొచ్చు, కొంతమంది ఆరోగ్యంలో ఇబ్బందులు కావచ్చు. ఖచ్చితంగా ఇదంతా కూడా మన స్వభావాన్ని బట్టి మనం చేసిన కర్మలు, అది ఇప్పటికీ మనం వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం సరి చేసుకోకపోతే భవిష్యత్తులో కూడా ఇవి వెంటాడతాయి. సో గతంలో చేసిన దానికి ఇప్పుడు మనం అనుభవిస్తుంటే, ఇప్పుడు మనం మార్చుకోలేదు అనుకోండి, ఇవే మళ్ళీ మన భవిష్యత్తులో వెంటాడబోతాయి, రేపు రాబోయే జన్మలో కూడా. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఎవరి జీవితాన్ని వాళ్ళు చూసుకొని, ఏ స్వభావాల వల్ల మనం ఈరోజు ఇలాంటి ఒక స్థితిలోకి మనం వచ్చామో ఆ స్వభావాలు మార్చడానికి ప్రయత్నించాలి. మనం భక్తుల సాంగత్యంలో వాళ్ళు మనం అడగాలి, దయచేసి మన కోసం మీరు ప్రార్థించండి, నా కోసం ఒక మాల జపం చేయండి, నన్ను ఈ గుణం నన్ను పీడిస్తా ఉంది, దీనివల్ల నేను భగవంతుడి యొక్క సేవని సరిగ్గా చేయలేకపోతున్నాను, భగవాన్ నామాన్ని సరిగ్గా చేయలేకపోతున్నాను, దయచేసి మీరు నా గురించి ప్రార్థించండి అని మనం అడగాలి మనం. అలాగే ఆ
ఆ, మనకి మనకు ఉన్నటువంటి భక్తులు మనం సూచించినట్టుగా, లేదా మన శిక్షా గురువు లేదా దీక్షలు సూచించినట్లుగా ఆ ప్రయత్నాలు లేదా ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. ఎస్, ఖచ్చితంగా స్టార్టింగ్ లో చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మనం చేయగలమా చేయలేమా అని ఎన్నో సందేహాలు మనల్ని ఓకే మనం పీడిస్తూ ఉంటాయి మనల్ని. ఏం లేదు, వీళ్ళు చెప్పారు, వీళ్ళు నా శ్రేయభిలాషులు, వీళ్ళు నాకు చెప్తున్నారు అంటే ఖచ్చితంగా నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా నేను నిర్వర్తించాలి అన్నప్పుడు అతి కొద్దిగా రోజుల్లోనే ఆ స్వభావం నుంచి మనం బయటికి రాగలుగుతాం. మనం ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, అది అవకాశం ఉందన్నమాట. అదే మనకి భగవద్గీత భాగవతం మనకి ఇచ్చేటువంటి ఆశ, మనకి ఆశాకిరణం అని. కాబట్టి మన ఈ ఎంతటి పాపత్ములైనా సరే, మనలో మన గతంలో మన స్వభావం ఎంత బలంగా ఉన్నా సరే దాన్ని మార్చుకునే అవకాశం ఎప్పుడైనా మనకు 100% ఉండాలి. ఇప్పుడు కూడా మనకు ఉంది. ఈవెన్ మన వయసు 70-80 సంవత్సరాలు సరే భక్తిలో మనకి ఈ అవకాశం ఉంది. ఎందుకంటే భక్తి చాలా శక్తివంతమైంది. సాధన, భక్తి సాధన చాలా శక్తివంతమైంది కాబట్టి ఎటువంటి వాళ్ళైనా సరే దీని నుంచి బయటపడేయగలుగుతాం. కాబట్టి యమరాజు బ్రహ్మదేవునితో సమానం. ఎందుకంటే ఆయన సంయమనిలో ఉండి కూడా ఒక జీవి యొక్క గత కలాపాలను గమనించి తద్వారా ఆ జీవి భవిష్యత్తు జీవితాల్లో ఎలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోగలరు. ఎస్, బ్రహ్మలాగే యమధర్మరాజు కూడా ఆయన ప్రతిసారి వచ్చి అందరం చూడాల్సిన అవసరం లే. ఆయన ఆయన ధామంలో, ఆయన నివసించే ధామం ఏంటంటే సంయమని. అక్కడ ఉంటూ కూడా ఒక జీవుని యొక్క గత కార్యకలాపాలను గమనిస్తూనే భవిష్యత్తులో ఈ జీవికి ఎలా ప్రవర్తిస్తుందో అతను అర్థం చేసుకోగలుగుతాడు. అంటే అంత అవగాహన ఉందని. కాబట్టి యమధర్మరాజుకి అంత శక్తిమంతుడు కూడా. ఇంకో విషయం ఏమంటారంటే, ఇప్పుడు మన స్వభావాన్ని బట్టి మనం చేసిన పాప పుణ్యాలను బట్టి, అలాగే మనలో ఉన్న ఏదైతే కోరికలు వాసనలను బట్టి, సపోజ్ ఇప్పుడు నా ఏజ్ 10 years అనుకోండి, నా భవిష్యత్తు నాకు రావాల్సిన శరీరం ఇంచుమించుగా ఇప్పుడు 10 years కదా, 10% రెడీ అయిపోయింది. నేను 30 years వచ్చాను అనుకోండి, 30 years నేను చేసింది ఏదైతే ఉందో కోరికలు వాసనలు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి నెక్స్ట్ లైఫ్ 30% శరీరం రెడీ అయిపోయింది. కానీ ప్రస్తుతానికి అది మనకు కనబడట్లేదు, సూక్ష్మంగా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా 70-80 years లో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అంటే మన కోరిక, మన స్వభావం, మన గుణాలు వాసనలు బట్టి బ్లూ ప్రింట్ రెడీ అయిపోయింది. బ్లూ ప్రింట్ రెడీ అయిపోయింది. కానీ ఈ సమయంలో కూడా మనం భక్తి చేసుకొని మనం మరణ సమయంలో మనం హరినామంగా అనుకోగలిగితే ఆ బ్లూ ప్రింట్ అంతా ఎత్తేస్తుంది. అంటే ఈ ప్లాన్ క్యాన్సిల్ అని చెప్పేస్తుంది. అంటే అంత అవకాశం ఈ ఈ సాధన భక్తిలో మనకు అవకాశం ఉన్నది. నిద్ర భలే ఎగ్జాంపుల్ చెప్తారనమాట, దయచేసి ఇది గమనించండి. నిద్రపోతున్న వ్యక్తి తన కలలో వ్యక్తమయ్యే శరీరానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ దానినే తానుగా అంగీకరించినట్లే ఒక వ్యక్తి తన గత ధార్మిక లేదా అధార్మిక కర్మల కారణంగా పొందిన తన ప్రస్తుత శరీరంలో తదాత్మ్యం చెంది తన గత లేదా భవిష్యత్ జీవితాలను తెలుసుకోలేడు. ఒక నిమిషం. సో నిద్రపోతున్న వ్యక్తి తన కళ్ళలో వ్యక్తమయ్యే శరీరాన్ని అనుగుణంగా ప్రవర్తిస్తూ దానినే తాను అంగీకరించినట్లయితే, ఇప్పుడు మనం నిద్రపోతున్నాము, మన కళలో మనమే చూసుకుంటాం. ఆ కళలో మనల్ని ఒక పులి వెంటాడుతుంది. వెంటాడుతున్నప్పుడు మనకు భయం వేసి పరిగెస్తున్నాం అనమాట. ఆ పరిగెచ్చేటప్పుడు భయంతో పరిగెస్తున్నప్పుడు ఎగశ్వాస దిగశ్వాస మనల్ని ఊపిరాడకుండా చేసేస్తుంది కదా.
మనం నిద్రలో మనం కూడా ఒకసారి ఏం చేస్తున్నాం, ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఆ శరీరంలోకి మనం ట్రాన్స్ఫర్ అయిపోయాం మనం ఆ శరీరంలోకి కల్లో. అప్పుడు అతను పరిగిస్తా ఉన్నాడు. మనం పరిగిస్తా ఉంటే మనం కూడా బెడ్ మీద తిట్టు అంటూ ఉంటాం మనం. అంటే మనం ఆల్మోస్ట్ యాక్చువల్లీ మన శరీరం మనం ఏడే ఉన్నాం, కానీ మనం ఆ శరీరం స్వీకరించేసాం మనం. ఆ శరీరమే నేను అన్నట్టుగా మనం చేతులు కాలాడి చేసి గట్టిగా అరిచేస్తుంటాం మనం. ఎట్లయితే మనం అంగీకరించేసామో ఆ శరీరాన్ని, నిద్రపోతున్న వ్యక్తి తన కలలో వ్యక్తమయ్యే శరీరానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ దానినే తనుగా అంగీకరించినట్లే, ఒక వ్యక్తి తన గత ధార్మిక లేదా అధార్మిక కర్మల కారణంగా పొందిన తన ప్రస్తుత శరీరంతో తదాత్మ్యం చెంది తన గత లేదా భవిష్యత్ జీవితాన్ని తెలుసుకోలేడు. అలాగే ఇప్పుడు ఈ జీవితంలో మనకి ఇప్పుడు ఈ శరీరం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఈ శరీరాన్ని బట్టి మనం ఇప్పుడు ప్రవర్తిస్తున్నాం. ఇప్పుడు మనం మనం గతం మర్చిపోయాం. ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరి నుంచి వచ్చాము, అది మనం ఇప్పుడు పట్టించుకోవట్లే. ఈ శరీరం తగినట్టుగా నేను ఆడైతే ఆడ, మగ అయితే మగ, నాలో ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి నేను ప్రవర్తిస్తున్నాను ఇప్పుడు. అలాంటప్పుడు నేను ఏదైతే ప్రస్తుత శరీరాన్ని బట్టి నేను ఎట్లయితే నేను పనిచేస్తున్నాను, నేను వ్యవహరిస్తున్నాను, నేను దీంట్లో నిమగ్నం అయిపోయేసి నా గతాన్ని మర్చిపోతున్నాను, భవిష్యత్తు ఏమవుతుందో కూడా నేను తెలుసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నేను దీంట్లో నిమగ్నం అయిపోయాను. ఎట్లయితే కళ్ళలో మనం నిమగ్నం అయిపోయామో అప్పుడు నిద్రపోతున్న శరీరాన్ని మర్చిపోయాము, ఈ శరీరాన్ని మర్చిపోయాం, కళ్ళలో ఉన్న శరీరానికి మనం ట్రాన్స్ఫర్మ్ అయిపోయాం. అలాగే ఇప్పుడు ఈ శరీరంలో ట్రాన్స్ఫర్మ్ అయిపోయేసి గతంలో నేను ఎక్కడి నుంచి వచ్చానో అది మర్చిపోతున్నాం. ఎట్లాగైతే నిద్రపోతున్నప్పుడు నేను ఈ ప్రస్తుతానికి ఏ శరీరంలో అది మర్చిపోయాను, కల్లో ఉన్న ఆ శరీరాన్ని అది నా శరీరంగా నేను భావించినప్పుడు నేను ఈ శరీరం మర్చిపోతున్నా. ఇప్పుడు నేను ఈ శరీరాన్ని నేను తీసుకున్నాను కాబట్టి నా గత శరీరం మర్చిపోయాను. భవిష్యత్తులో ఎవరైనా నీకు ఇంకో శరీరం వస్తుందంటే నేను నమ్మను, అవన్నీ నేను నమ్మను అవన్నీ. ఎందుకంటే ఇదే ఫైనల్, ఇంతకంటే ఇంక జీవితం ఇంక లేదు మనకి అని భవిష్యత్తు రాబోయేది మర్చిపోతున్నాం. గతాన్ని మర్చిపోయి దీంట్లో మాత్రమే ఇంతకంటే ఇంక లేదు. మనము మనం మోసం చేసైనా సరే, మనం ఏదైనా చేసినా, అబద్ధాలు చెప్పైనా సరే, మనం ఎట్లయినా సరే మనం ఇప్పుడు సక్సెస్ అయిపోవాలి. మనం ఇప్పుడు వాళ్ళని పీడించైనా సరే, రాచి రంపాన్ని చెప్పైనా సరే, నేను అనుకున్న కోరిక నేను తీర్చేసుకోవాలి అంతే. ఈ ప్రక్రియలో ఎంతో మంది కుటుంబాలు నాశనం అయిపోతుంది. అంటే ఎంత అప్సెస్ అయిపోయారంటే, నేను అనుకున్నాను, నాకు కావాల్సింది అంతే అది. నువ్వు లంచమైనా తీసుకో, నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు ఎట్టైనా చేసుకో, నాకు మాత్రం ఇది కావాల్సిందే. భవిష్యత్తు గురించి ఆలోచించట్లేదు. గతంలో ఎక్కడి నుంచి వచ్చిందో మనం చూసుకోవట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ శరీరం కూడా ఒక కళే. ఈ శరీరంలో ఇప్పుడు మనం ఆడేది కూడా ఒక రకంగా కళ లాంటిదే. భవిష్యత్తు రాబోయేకి ఇది కళ. సో ఈ ఎగ్జాంపుల్లో కళలో అసలు లేని శరీరాన్ని మనం ఊహించుకొని దాని తగినట్టుగా ఎట్లయితే మనం ప్రవర్తిస్తున్నామో బెడ్ లో పడుకొని ఈ శరీరాన్ని మర్చిపోయి, మనం ఈ కుటుంబానికి నేనున్న నేను ఒక నేను ఒక వ్యాపారవేత్తని మర్చిపోయాను, నాకు ఒక కుటుంబాన్ని మర్చిపోయాను, నాకు పిల్లలని మర్చిపోయాను. నేను ప్రస్తుతానికి ఈ ఊర్లో, ఈ స్ట్రీట్ లో, ఈ ఇంట్లోనే నేను మర్చిపోయా అసలు. కల్లో ఉన్న శరీరం తగినట్టుగా నేను ప్రవర్తించాను. ఇప్పుడు కూడా మనం ఈ ఈ జీవితంలో ఈ శరీరాన్ని బట్టి మనం ప్రవర్తిస్తాం. గతం తెలియట్లేదు, భవిష్యత్తు తెలియట్లేదు. కానీ మనకు శాస్త్రం చెప్తుంది గతం ఉంది, భవిష్యత్తు ఉంది, జాగ్రత్త, బాధ్యత తీసుకోవాలా. ఇప్పటికైనా టైం వేస్ట్ అవ్వలేదు. ఇప్పటి నుంచి అయినా సరే అనుకుంటే, వీటి నుంచి బయటపడాలనుకుంటే
మనకి 100% అవకాశం ఉంది. సో మనకి యమదూతలు చెప్తున్నారు మనకి, వ్యక్తి ఈ ఈ శరీరంతో చేయకూడని పనులన్నీ చేస్తున్నాడు. ఇచ్చిన ఉద్దేశం వేరు, వచ్చిన అవకాశం వేరు. కానీ తనకు తానే ఉన్న పరిస్థితుల్ని తన ఒక అంచనా వేసుకొని, కొన్ని అభిప్రాయాలు తను డెవలప్ చేసుకొని, ఆ అభిప్రాయాలని తను అభిప్రాయాల ప్రకారం తన జీవితాన్ని గడుపుతున్నాడు. తనకు తానే సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అట్లా ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ఇంద్రియార్థాల తర్వాత మనసు అనే 16వ మూలకం, అలాగే 17వ మూలకమైన ఆత్మ, మిగిలిన 16 మూలకాల సహకారంతో భౌతిక ప్రపంచాన్ని ఒంటరిగా అనుభవిస్తుంది. జీవి సంతోషకరమైన, దుఃఖకరమైన మరియు మిశ్రమమైన అనేక 3 రకాల పరిస్థితులు అనుభవిస్తుంది. సో ఈ శరీరంలో ఉన్న 5 జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియార్థాలు, వీటన్నిటినీ ప్లస్ మనసు 16, వీటన్నిటిని ఎవరు వాడుకుంటున్నారు? ఈ జీవి వాడుకుంటున్నాడు. 17వ మూలకమైన ఈ ఆత్మ, ఆత్మ లేదా జీవి ఈ 16 మూలకాల సహకారంతో, అంటే 15, 5, 5, 5, 3 ప్లస్ 3 5 ప్లస్ మనసు, ఈ 16 మూలకాలని ఎవడు వాడుకుంటున్నాడు? ఈ ఆత్మ వాడుకున్నప్పుడు, ఈ జీవుడు వాడుకున్నప్పుడు కొన్నిసార్లు సంతోషకరమైనటువంటి అంశాలు, ఒకసారి దుఃఖకరమైన, కొన్నిసారి మిశ్రమమైనటువంటి 3 రకాల పరిస్థితులను తాను అనుభవిస్తున్నాడు. కాబట్టి ఈ సూక్ష్మ శరీరం 3 గుణాల ఫలితమే కావున బలమైన కోరికలతో కూడి ఉంటుంది. కనుక జీవిని ఒక శరీరం నుండి మరొక శరీరానికి పునర్జన్మించేలా చేస్తుంది. జీవికి దేవత శరీరం లభించినప్పుడు చాలా ఆనందంగా, మానవ శరీరం లభించినప్పుడు విలపిస్తూ, జంతు శరీరం లభించినప్పుడు భయపడుతూ ఉంటాడు. అన్ని పరిస్థితుల్లోనూ వాస్తవానికి దుఃఖితుడే. అతని ఈ దుఃఖకరమైన స్థితిని భౌతిక జీవితంలో పునర్జన్మ అని అంటారు. ఏదైతే లోపల సూక్ష్మ శరీరం తయారైందో, మనసు, బుద్ధి, అహంకారం, అది చాలా బలమైంది, బలమైన కోరికలతో ఉంటుంది. అది ఆ బలమైన కోరికలే ఆ జీవి ఒక శరీరం నుండి ఇంకో శరీరంలోకి పునర్జన్మించేలాగా చేస్తుంది. చెప్పాను కదా, మన బలమైన వాసనలు, మన కోరికలు, గత సంస్కారాలు, స్వభావాలు, ఇవన్నీ మనల్ని నెక్స్ట్ శరీరానికి రెడీ చేసేస్తాయి. మనం అండ్ ఆ జీవి చేసినటువంటి కార్యకలాపాలు, పెంచుకున్న కోరికలు, ఇప్పుడు కోరికలు తీరలేదు అనుకోండి, మళ్ళీ ఈ కోరికలు మళ్ళీ మనం గైడ్ చేస్తాయి. నెక్స్ట్ జన్మకి ఈ కోరికలు మళ్ళీ రెడీ అవుతాయి, మళ్ళీ ఇంకో శరీరానికి. కాబట్టి ఒక్కోసారి దేవత శరీరం, ఒక్కోసారి మానవ శరీరం, ఒక్కోసారి జంతు శరీరం. దేవ శరీరం ఇప్పుడు ఆనందపడుతున్నాడు, మానవ శరీరం దొరికినప్పుడేమో విలపిస్తున్నాడు, జంతు శరీరం దొరికినప్పుడేమో భయపడుతున్నాడు. మొత్తానికి అన్ని పరిస్థితులు దుఃఖకరమే. దేవత శరీరం కూడా పర్మనెంట్ ఏం కాదు కదా. ఆనందం అది కూడా కొద్దిసేపే. ఆ కొద్దిసేపు ఆనందం నాకు చాలనుకుంటే అది కూడా మళ్ళీ మూర్ఖత్వం ఉన్నది. ఎందుకంటే నాకు శాశ్వత ఆనందం కావాలి, నాకు తాత్కాలిక ఆనందాలు వద్దు నాకు. ఎందుకంటే దేవతలు సైతం కంపల్సరిగా వాళ్ళకు కూడా ఈ గుణ ప్రభావాలకు లోనే ఉన్నారు. వాళ్ళు కూడా కంపల్సరిగా వాళ్ళు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు, పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటారు. వాళ్ళు ఇప్పుడు ఫైనల్ ఈ పాయింట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాను. నిన్న మనం క్వశ్చన్ అవర్ డిస్కషన్ చేసుకున్నది. అతడు ఎటువంటి వాడంటే లాలాజలంతో గూడు కట్టుకొని అందులోనే చిక్కుకుపోయి బయటపడడానికి ఏ అవకాశం లేని పట్టు పురుగు వంటి వాడు. జీవి తన కర్మ ఫలమనే వలలో తానే చిక్కుకొని దాని నుండి విడిపించుకోవడానికి ఏ మార్గాన్ని కనుగొనలేడు. ఈ విధంగా అతడు ఎల్లప్పుడూ దిగ్భ్రాంతికి గురై పదే పదే మరణిస్తాడు. సో పట్టుపురుగు ఎట్టయితే లాలాజలం అంటే సలైవ, ఎంగిలి, అది వదిలినప్పుడు దాంట్లో నుంచే వచ్చేటువంటి
అంటే దారాలు. సో దాంట్లోనే అది చిక్కుకొని పోతుంది. మళ్ళీ బయటికి రావాలంటే దాని వల్ల కావట్లేదు. ఎందుకంటే ఇంక అవకాశం లేదు. ఇంకా దాంట్లోనే అది చచ్చిపోతుంది అట్లా. అట్లానే ఈ కర్మ ఫలాలు అంటే కోరికల వెనకాల పరిగెత్తే వాళ్ళంతా కూడా ఆ కర్మ ఫలాలే మళ్ళీ రేపు ఆ, మనల్ని మనల్ని ఒక వలయంలో చిక్కుకునేటట్టు చేస్తాయి అన్నమాట. దాన్ని చిక్కున్న తర్వాత ఇంక బయటపడేదానికి అవకాశమే మనకి చాయిసే లేనట్టుగా మన పరిస్థితి ఏర్పడిపోతుంది. ఇంకా ఆ గత స్వభావాలే మళ్ళీ మనల్ని అదే పాపాలు మళ్ళీ మళ్ళీ చేసేటట్టు మళ్ళీ అవి చేస్తూనే ఉంటాయి మనల్ని. కాబట్టి వాళ్ళు అట్లానే కూరుకొని పోయి పదే పదే బాధలోనే మళ్ళీ కూడా చచ్చిపోవాల్సిందే మళ్ళీ. కానీ పట్టుపురికి మనిషికి తేడా ఉంది. పట్టుపురికి ఛాన్స్ లేదు కానీ మనిషి తలుచుకుంటే మాత్రం బయటపడగలుగుతాడు. కానీ బయట పడనీయకుండా గత స్వభావాలు మనం వేరే వాళ్ళ మాట విన్నివ్వాలి మనం. ఎంత చెప్పినా సరే వాళ్ళు దాన్ని అర్థం చేసుకునేంత స్థితిలో, ఎందుకంటే వాళ్ళ మనసంతా కూడా విపరీతమైన కోరికలతో, విపరీతమైన పదవికాంక్ష, లేకపోతే విపరీతమైనటువంటి మోహం, ఇవన్నీ ఏంటంటే ఈ మంచి మాటలు ఇవన్నీ అవి ఎక్కనివి అవన్నీ. ఎందుకు ఎక్కలేదు? తను పెంచుకున్న స్వభావమే అది. ఇది ఎప్పుడు మారుతుందంటే ఒక భక్తుడు మన మీద దయదలిచి ఏదో మనల్ని దగ్గరుండి మనల్ని అంటే భగవత్ సేవకు వినియోగించగలిగితే ఆ వ్యక్తి బయటపడే అవకాశం ఉంది. కానీ ఆ భక్తుడికి దయ కలగాలి. అప్పుడు తను బయటపడే అవకాశం లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అని అంటే ప్రభుపాదులు వారు. అమెరికాలో వాళ్ళంతా కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి వ్యభిచారం, జూదం, విచ్చలవిడితనం ఉన్న అలాంటి వాళ్ళ దగ్గర ప్రభుపాద వారు వెళ్ళి తను తను దయ చూపడం వల్ల వాళ్ళందరూ భక్తులయ్యారు. ఒకసారి ప్రభుపాద వారితో డిస్కషన్ వచ్చినప్పుడు, మీకు అసలు ఆ కర్మలు లేవు, నేను ఆ కర్మలు నేను ఈ భక్తి కర్మలు భక్తి సంస్కారాలు నేను ఇచ్చాను మీకు అంటాడు. వాస్తవానికి మీకు అసలు అర్హత లేదు. మీరు తలరాతను బట్టి ఈ విధంగా మీరు మగ్గిపోవాల్సింది. సో నేను మీకు మీలో ఆ భక్తి స్ఫూర్తిని నేను పెంచి ఓపికతో సహనంతో ఈరోజు మీరు భక్తులు అయ్యేదానికి ఒక అవకాశం దొరికింది. భక్తిలోకి తీసుకురావాలి అంటే ఒక భక్తుడి దయతలిస్తేనే అవుతుంది. ఆ భక్తుడు సమయం ఇస్తేనే అవుతుంది. ఆ భక్తుడు మన మన వెనకాల మనం నడిపిస్తేనే అవుతుంది. లేకపోతే అవ్వలేం. సో అది మనం ఎప్పుడు మనల్ని నడిపించిన వాళ్ళని మనం ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉండాలి. అది ఆ కృతజ్ఞత భావాన్ని ఎప్పుడైతే మనం వ్యక్తపరుస్తామో అది కృష్ణుడికి సంతోషం ఉంటుంది. అప్పుడు మన జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధపడతాడు. ఏదైనా భక్తుడి ఆజ్ఞ మేరకు, భక్తుడి యొక్క దయ మేరకే ఇట్లాగే ధార్మిక లేదా అధార్మిక కార్యక్రమాలు ఉన్న వాళ్ళని భక్తులు తీసుకురావడానికి భక్తుడి యొక్క సహనము, ఓర్పు, దయ అవసరం. సో అందుకనే ఎవరైతే ఇప్పుడు మనం అందరం నేర్చుకుంటున్నామో మనం కూడా అదే సహన, ఓర్పుతో, దయతో చాలా మందికి ఈ భక్తి సుఖత అందించాలి మనం. సో దాంట్లో భాగంగానే మనం ఎన్నో నగర కీర్తనలని, లేకపోతే పండగలు, ఉత్సవాలు, ప్రసాద వితరణ, పుస్తక వితరణ, రథయాత్రలు, అయితే పుణ్యక్షేత్రాల యాత్రలు, భక్తుల సాంగత్యంలో చేయడం, ఇవన్నీ వీటిలో భాగమే దాంతో పాటు. కాబట్టి మనం ఎవరో ఆ స్థాయి గురువులో కాలేకపోవచ్చు, ఆ స్థాయిలో మన జ్ఞానం కూడా ఉండకపోవచ్చు. కానీ నా స్థాయిలో నేను ఎంతో కొంత చేయొచ్చు. మన తోటి వాళ్ళకి మనం చేయొచ్చు. వాళ్ళకి కృష్ణుడికి పరిచయం చేయడం, వాళ్ళకి భగవన్నామాన్ని పరిచయం చేయడం, వాళ్ళకి కొంచెం తత్వాన్ని అర్థం చేయడం, వాళ్ళకి ప్రసాదం పెట్టడం, ఏదో ఒక రకంగా మనం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అర్థం కాలేదు, వాళ్ళు కొంచెం అజ్ఞానంలో కొంచెం మూర్ఖంగానే ఉంటారు.
కానీ మనం ఏదైనా ట్రై చేయాలి మనం. లేకపోతే మనకి ఆ, మనం కృష్ణుడు సంతోషపడ్డు. నీకు ఇంత విషయం తెలిసి నువ్వు ఒకరిని కూడా నువ్వు కనీసం ఈ భక్తి వైపు నువ్వు తీసుకురాలేకపోయావు అని. నీకు ఆ అవకాశం ఇచ్చింది ఎందుకంటే వాళ్ళకి నువ్వేదో ఉపయోగపడితే వాళ్ళు ఏదో మనం ఏదో భక్తిలోకి తీసుకొస్తాము. అంతేకాని నేను నా కుటుంబము నా నేను ఒక్క నేను ఒక్కరిని చేసుకోవాలి, నా కుటుంబాన్ని చేసుకుంటే చాలు అని అసలు అది భక్తి కేటగిరీలోకే రావన్నమాట. భక్తుడు అంటే నిస్వార్థం. ఏదైనా సరే మాక్సిమం మనం ట్రై చేయడం అవకాశం ఉన్నంత వరకు. సో మిగిలింది మనం రేపు చూస్తాము. సో ఒక విధంగా ఇప్పుడు యమదూతలు అందరూ కూడా యమదూతలు విష్ణుదూతల యొక్క ఆ, వాళ్ళ 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 ప్రశ్నకి వీళ్ళ సమాధానం ఇస్తూ ఆ జీవుడి యొక్క ప్రయాణంలో అధార్మిక ధార్మిక మిశ్రమ ధార్మిక అధార్మిక కార్యకలాపాల వల్ల తను ఏ విధంగా తన యొక్క భౌతిక జీవనం కొనసాగుతూ దాంట్లో కర్మలో ఎలా చిక్కుకుంటున్నాడు. సో ఈ ప్రక్రియ లేకపోతే ఈ పరిస్థితులన్నీ కూడా వాళ్ళు వివరిస్తున్నారు అన్నమాట. సో రేపు చూస్తాం మిగిలిన గ్రంథరాజ శ్రీమద్ భాగవత్ की जय। जगद्गुरु श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव की जय। गौर प्रेम।